రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం బాగా దెబ్బతిన్నది. ఆంధ్రప్రదేశ్ వచ్చిన పరిశ్రమలు కూడా తిరిగి వెళ్ళిపోయినాయి ఈయన పరిపాలన వల్ల, ఈయన కక్ష సాధింపు వల్ల అని. డెవలప్మెంట్ దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. అంటే అంత అబ్జర్వేషన్ చేసి మరి అంత నిశితంగా పరిశీలించి విమర్శించడం, విశ్లేషిస్తూ విమర్శించే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు మనం. అంటే తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, తెలంగాణ లాభం అయింది. తెలంగాణ లాభం ఏంటి? తెలంగాణలో కొన్ని అమర్రాజా బ్యాటరీ తీసుకుంటాం. తెలంగాణలో కొన్ని రంగాల వ్యాపార వర్గాలు అయితే, అంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా, ఫర్ దట్ మ్యాటర్ చేసేవాళ్ళు కూడా మళ్ళీ జగన్ వాళ్ళని కోరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్లు పెరుగుతాయి. ఓకే, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది వ్యాపారం. అంటే జనరల్గా పోటీ పడతారు. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో కూడా గుజరాత్ మోడల్ అన్నప్పుడు గుజరాత్తో సహా పోటీ పడ్డారు. అవును. ఇప్పుడు మీకు అక్కడ ఒక జమ్ సిటీ ఉంది, దాంతో పోల్చుకునేవారు. అని తెలంగాణ గుజరాత్ బెంగళూరుతో పోల్చుకునేవారు. అలాగా సహజంగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 18 వరకు జరిగిన దాంతో కంపేర్ చేస్తే అప్పుడు జనరల్గా టీఆర్ఎస్ వెనకబడింది, కేసీఆర్ ప్రభుత్వం వెనుకబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముందుకెళ్ళింది. అంటే పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ని చంపేయడంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కోరిక తీర్చాడు. అంటే అక్కడి నుంచి పరిశ్రమలు తరిమేస్తేనే హైదరాబాద్కి వచ్చాడు. ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ తీసుకుంటే 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు వచ్చిందని ఈ టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. అంటే వారు తరివేసిన వాటందరినీ మేము ప్లేస్మెంట్ ఇస్తున్నాము, తెలంగాణ ఆహ్వానిస్తుందని. మరి అది నిశ్చితంగా పరిశీలిస్తే మీరు ఒక 15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ గురించి అబ్జర్వ్ చేయండి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ మందంగా ఉంది. అంటే కొద్దిగా స్లంప్ వచ్చింది అంటున్నారు. ఎందుకు వచ్చింది? ఎన్నికలకు ముందు నుంచి ఉన్న స్లంప్ కొనసాగింది. యాక్చువల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని పర్యటనలకి రియల్ ఎస్టేట్ భూమి పెరిగిపోవాలి. ఎందుకంటే ఆయన కూడా మన మీ టీవీ ఇంటర్వ్యూలోనే ఆయన మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పాడు. రియల్ ఎస్టేట్ పెరగడం గురించి కానీ, రైతుల భూములు ఏ విధంగా అలాంటిది ఆయన సీఎం అయిన తర్వాత మందకొడి నుంచి ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. అంటే అమరావతి అనేది ఒక అద్భుత అవకాశం కింద ఇక్కడ వాళ్ళకు కూడా కనపడుతుంది. ఇవాళ తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఎంక్వైరీ చేసేవాళ్ళు కూడా లేరు, కొనేవాళ్ళ సంగతి వదిలేయండి, ఎంక్వైరీ చేసేవాళ్ళు మరి అంత దారుణంగా వచ్చిందంటే కాకపోతే కొంత స్లో అయిన మాట వాస్తవం. అంతేగాని ఎంక్వైరీ చేసేవాళ్ళు లేరు అనడానికి. ఎలాగంటే గ్రోత్ కనుక కంపేర్ చేస్తే కొంచెం స్లో అయింది, మందకొడితనం సహజంగా. అంటే జనరల్గా ప్రభుత్వం మారేప్పుడు కానీ, ప్రభుత్వం మారిన తర్వాత కానీ ఒక 3-4 నెలలు తేడా వేరియేషన్ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ని ప్రణాళికాబద్ధంగా చంపేయడంలో జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా చేసిన సాయం కానీ, ప్రత్యక్షంగా కానీ తెలంగాణకు వరం అయింది. ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న కోరిక నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, అటు తెలుగు రాష్ట్రాలకు ఉంది, ఇటు ఉంది. అంటే ఈయన ఫ్రెండ్లీ నేచర్తో మరింత ఇంప్రూవ్మెంట్. ఆయన చూడండి, ఎన్నికల ఫలితాలు రాకముందే కొత్త ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. దగ్గర చంద్రబాబు రావాలి, అది రాజకీయ పరిణతి. అంటే చంద్రబాబే రావాలని కాదు, జగన్ పోవాలని కాదు, ఎవరు వచ్చినా మేము అది ఆయాచితంగా చంద్రబాబుకు ఒక వారం అయింది. ఇప్పుడు ఈయన నిజంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గురువా శిష్యుడు అనేది ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఆయన వాళ్ళిద్దరి మధ్య ఏముంది తెలియదు, కానీ ప్రపంచం దృష్టిలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే ఒక ముద్ర పడిపోయింది. ఆయన అన్నాడు స్పీడ్లో పడిపోయేది ఏముంది, ఇప్పుడు వీళ్ళు కావాలని అలా ముద్ర వేసేస్తారు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఏమనండి, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఆయన చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే, చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. గురువేంది శిష్యుడు. ఇంకోటి ఆయనకి రాజకీయ నేపథ్యం కూడా జైపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది. వాళ్ళ మావే జైపాల్, కాంగ్రెస్ లీడర్ అక్కడి నుంచి ఉంది. గీత గారి పెదనాన్న చిన్న అన్న కదా జైపాల్ రెడ్డి గారు. గమనించాల్సింది ఏంటంటే అది మాట్లాడరే, కాంగ్రెస్ లీడర్ వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, అది మాట్లాడారు. ఆయన జైపాల్ రెడ్డి వల్ల రాజకీయాల్లో అది చేసిన మర్చిపోతారు. అది అంటే సమయానుకూలంగా మర్చిపోవడం, కన్వీనియంట్గా మర్చిపోవడం. ఆయన ఒక మాట అన్నాడు, నేను చంద్రబాబు గారితో పోటీ పడి పనిచేయాలని.
అది spirit, 74 competitive ఏళ్ల spirit. వయసులో ఉన్నవాడు 50 ఏళ్ల వయసు అంటే 20 ఏళ్ళు ఆయనకంటే స్పీడ్గా పరిగెడితే కానీ ఈయన